హాయ్ ఫ్రెండ్స్, నెల్లూరు ఆడ స్వాగతం. ఈరోజు మనం ఒక 6 ఇంచ్ క్రాస్ బాక్సెస్ ప్యాకేజ్ అయితే చూస్తున్నాము. ఇది ఒక ఏవీ రిసీవర్ కోసం 7.1 కోసం అయితే డిజైన్ చేయడం జరిగింది. మొత్తం ఇవి వచ్చి 4 సరౌండ్ స్పీకర్స్ మాత్రమే. సెంటర్ స్పీకర్స్, నెక్స్ట్ టవర్ స్పీకర్స్ నెక్స్ట్ వీడియోలో నేను ప్లేస్ చేస్తాను. ప్రస్తుతానికి వీటి కన్స్ట్రక్షన్ అయితే ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను చూడండి. ఇది క్రాస్ బాక్స్, ఇది 6 ఇంచ్లో కూడా. దీంట్లో నేను వాడింది వచ్చి జీటెక్ కంపెనీ 50 వాట్ ట్విటర్ ఇది. నెక్స్ట్ జిప్ కంపెనీ ఫుల్ రేంజ్ డ్రైవరు 75 వాట్ ఇది. ఈ మ్యాగ్నెటిక్ ట్విటర్ వెనకాల ట్విటర్ కెపాసిటర్ అయితే యూజ్ చేశాను హై ఫ్రీక్వెన్సీ కట్ ఆఫ్ కోసం. ఓన్లీ ఆ ఫిల్టర్ అయ్యి ఆ హై ఫ్రీక్వెన్సీ మాత్రమే ఈ ట్విటర్కి వెళ్తుంది. ఫుల్ రేంజ్ కోసం ఎటువంటి క్రాస్ ఓవర్ యూజ్ చేయలేదు, ఎందుకంటే ఫుల్ రేంజ్లో కంప్లీట్ ఫ్రీక్వెన్సీ అనేది కవర్ అవుతుంది. సో మీరు ఎటువంటి క్రాస్ ఓవర్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు ఫుల్ రేంజ్ కోసం. అదేవిధంగా ఈ బాక్స్ చూసుకుంటే చూడండి, ప్లేస్మెంట్ ఈ విధంగా ఉంటుంది. కింద ట్విటర్ వస్తుంది, పైన మీకు ఫుల్ రేంజ్ డ్రైవర్ వస్తుంది. సేమ్ ఇదే విధంగా ఉంటాయి. చూస్తున్నారా, ఈ విధంగా స్లాంట్కి అయితే ఉంటాయి పొజిషన్. ఫ్రంట్ మీకు గ్రిల్ అనేది ఈ విధంగా ఉంటుంది, క్లాత్ మెష్. సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే మీకు స్పీకర్ ఏ విధంగా ఉంటుంది. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే థియేటర్లో చూసి క్రాస్ బాక్స్ కావాలి అంటారు. బట్ మీరు క్రాస్ బాక్స్లో చాలా ఇంపార్టెంట్ విషయం గమనించాల్సింది ఏంటంటే, ఈ స్లాంట్ అనేది ఏ విధంగా అయితే ఉందో, ఇది కరెక్ట్గా దీంట్లోంచి వచ్చే సౌండ్. సపోజ్ ఇది ఈ విధంగా వస్తుందంటే మీరు ఇక్కడ కూర్చొని ఉండాలి. ఇక్కడ కూర్చొని ఉంటే మీకు కరెక్ట్గా ఆ ఫ్రీక్వెన్సీ అనేది ఆ లైన్కి మీ ఇయర్స్కి మ్యాచ్ అవుద్ది. మీరు లేదా ఇక్కడ కూర్చొని పైన ఇక్కడ క్రాస్ బాక్స్ పెట్టించుకొని, కొంతమంది ఏం చేస్తారంటే వెనకాల సోఫా వేసుకుంటారు, గోడ కానిచ్చేస్తారు. గోడ కానిచ్చి ఇది పైన పెట్టుకుంటారు. దానివల్ల ఏమవుద్ది, దీంట్లో వచ్చే సౌండ్ మొత్తం రెజొనేట్ అవుద్ది. మీ హాల్లో మొత్తం ఫ్రీక్వెన్సీ అంతా రెజొనేట్ అయ్యి గందరగోళంగా వినిపిస్తుంది. స్పీకర్ ప్లేస్మెంట్ అనేది ఒక ప్రాపర్ సౌండ్ ఎఫెక్ట్ కోసం చాలా ఇంపార్టెంట్. థియేటర్లో ఏం చేస్తారంటే చాలా హైట్లో ఉంటాయి స్పీకర్స్ అన్ని. థియేటర్స్లో చాలా హైట్లో ఉన్నప్పుడు మీరు కరెక్ట్గా కూర్చునే వాళ్ళకి, సపోజ్ ఇక్కడ ఈ లెవెల్లో కూర్చున్నారంటే వాళ్ళ కోసం ఆ స్లాంట్ అనేది ప్రాపర్గా డిజైన్ చేస్తారు. వాళ్ళు క్యాలిబ్రేట్ చేసి ఈవెన్ ఈ లైన్స్ అన్ని కూడా ఏ హైట్లో పెట్టాలి, ఎక్కడ పెట్టాలి. సపోజ్ ఇది గోడ ఈ హైట్ ఇప్పుడు కింద నుంచి చూడండి, కింద నుంచి ఒక 5 అడుగులు ఎత్తులో దూరం ఉంది. 5 అడుగులు ఉన్నప్పుడు ఇది ఈ విధంగా ఉంటే 6 అడుగులకు వెళ్ళినప్పుడు ఇంకో లైన్లో వస్తుంది. అలా సపోజ్ మీరు ఆ మూల కూర్చోన్నారు అనుకోండి, ఇది ఇక్కడి నుంచి పాస్ అవ్వడానికి హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ దో మీరు యాంగిల్ని డిఫైన్ చేయలేకపోయినా దీని హైట్ని మీరు ప్లేస్ చేసుకోవచ్చు. ఏ హైట్లో పెట్టుకుంటే మీ చెవు దగ్గర వినిపిస్తుందని. ఎందుకంటే సరౌండ్ ఎఫెక్ట్స్ అన్ని మోస్ట్లీ కూడా ఒక పాయింట్ని బేస్ చేసుకొని డిజైన్ చేసింటారు. రూమ్లో ఒక సెంటర్ పాయింట్ లేదా ఒక సర్టెన్ పాయింట్ని డాల్బీలో మీరు చూసినట్లయితే వెబ్సైట్లో వాటి యొక్క రెఫరెన్స్ డిజైన్స్ ఉంటాయి. 5.1 స్పీకర్ ప్లేస్మెంట్ ఎలా చేయాలి, 4.1 ఏ విధంగా చేయాలి, 2.1 ఏ విధంగా చేయాలి, ప్రతి దానికి కూడా ఒక స్పీకర్ ప్లేస్మెంట్ అనేది ఒక రెఫరెన్స్ డిజైన్ ఉంటుంది. ఆ రెఫరెన్స్ డిజైన్ ఎగ్జాక్ట్గా కాకపోయినా ఇంచుమించుగా మ్యాచ్ చేసుకొని పెట్టుకుంటే మీకు స్పీకర్ అనేది ప్రాపర్గా సౌండ్ వద్ది. అంటే అట్లీస్ట్ వచ్చే సౌండ్ మీ ఇయర్స్ని హిట్ చేసి మీకు పర్ఫెక్ట్గా వినొచ్చు. సో ఇది మీరు క్రాస్ బాక్స్ తీసుకున్నప్పుడు మీరు గమనించుకోవాల్సిన విషయం. సో మీరు డిజైన్ అండ్ బిల్డ్ ఈ విధంగా ఉంటుంది, చూసుకోవచ్చు. పైన టర్మినల్ వచ్చి ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ యూస్ చేసిన బాక్స్ చూడండి, కంప్లీట్ ఎండిఎఫ్. ఇది 18 mm, ఇది ప్యూర్ ఎండిఎఫ్. ఎటువంటి ప్రాబ్లం కానీ ఏం కానీ ఉండదు. మంచి ప్రాపర్ సౌండ్ వస్తుంది. ప్లైవుడ్ కాదు ఇది. చూడండి, రింగింగ్ సౌండ్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా అయితే ఉంటుంది. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే బాక్స్లో డెప్త్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే దగ్గర ఇది 8 ఇంచులు ఉంది టాప్లో. బాటంలో వచ్చి మీకు 6 ఇంచెస్ ఉంది, 6.5 దాకా ఉంది. మీరు డ్రైవర్ ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు డ్రైవర్ కింద ఈ గ్యాప్, ఈ బేస్ అనేది లేకపోతే, ఈ విడ్త్ అనేది లేకపోతే మీరు ఎంత బేస్ ఎక్స్పెక్ట్ చేస్తారో అంత బేస్ అయితే రాదు. ఈవెన్ తో ఫుల్ రేంజ్ స్పీకర్ కానీ ఊఫర్ కానీ ఏదైనా కానీ ప్రతిదీ కూడా ఒక కొంత అమౌంట్ ఆఫ్ బేస్ అనేది ఇస్తుంది. ఆ బేస్ ఈ డెప్త్ కనుక లేకపోతే ఆ ఎయిర్ని బయటికి అయితే పుష్ చేయదు. దానివల్ల మీరు ఆ ఫ్రీక్వెన్సీని గ్యాదర్ చేయలేరు, వినలేరు. సో ఆ విధంగా ఈ డెప్త్ లేకపోతే కూడా మీ బాక్సెస్లో బేస్ అనేది తగ్గిపోద్ది. 6 ఇంచెస్ దాకా డెప్త్ ప్రాపర్గా పెట్టుకొని డిజైన్ చేస్తేనే బాక్సెస్లో మీకు మంచి బేస్ అనేది వస్తుంది. చూడండి, అన్నిట్లో కూడా ఈ విధంగా ప్రాపర్ డెప్త్ ఉండేలా చూసుకోండి. ఏదో షో కోసమో ఫ్యాషన్ కోసమో మీరు ఈ డెప్త్ తగ్గించేసి మా గోడల ముందర నీట్గా కనిపించాలి, కొద్దిగా కనిపించాలనుకుంటే దానివల్ల ఏమవుద్దంటే 4 ఇంచ్ బాక్సెస్ యూజ్ చేసుకోవడం బెస్ట్. దీని యొక్క కంప్లీట్ ఫంక్షనాలిటీ మీరు వాడుకోవట్లేదు. దీంట్లో వచ్చే ఎంతైతే బేస్ వస్తుందో ఆ అంత బేస్ని మీరు కవర్ చేయట్లేదని అర్థం. దాని బదులు మీరు ఒక 4 ఇంచ్ బాక్సెస్ తీసుకున్నా మ్యాచ్ అయిపోతాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కోసం అయితే. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏదైనా కమెంట్స్ ఉన్నా నన్ను తెలపండి. ఇలాంటి స్పీకర్స్ మీకు కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. 9550310053.
ఎటువంటి క్వైరీస్ నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా కింద కమెంట్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.